ఈ దినవాక్య ధ్యానాంశం నిరుపేదను చేరిన ప్రేమ. పూర్వమందు పర్షియా దేశమును తెలివి, జ్ఞానము, మంచితనము కలిగిన ఒక రాజు పరిపాలించుచు తన దేశ ప్రజలను ఎంతగానో ప్రేమించుచూ ఉన్నాడు. తన రాజ్యములోని ప్రజలకు కావలసిన బాగోగులు ఎంతో శ్రద్ధతో తెలుసుకోవడమే కాక, తానే తన ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారోనని కూలివానిగా, భిక్షగానిగా మారువేషం వేసుకుని తన ప్రజల యొక్క కష్టములను స్వయంగా చూస్తూ పేదవారిలను దర్శించేవాడు. అయితే ఆయన రాజని ఆ రాజ్య ప్రజలు మాత్రం గుర్తించకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఓ రోజు మారువేషంలో సంచరిస్తున్న రాజుకు ఎంతో దీనస్థితిలో ఉండి కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి కనపడ్డాడు. వెంటనే ఆ రాజు అతని వద్దకు వచ్చి ఒంటరితనంతో కృంగిపోతున్న అతనికి మంచి మాటలతో ఓదార్పునివ్వటమే గాక, ఆ పేదవాడు తినే ఆహారమును భుజించి అతనితో పాటే నేల మీద పరుండి కొన్ని రోజులు అతనితో గడిపి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత రాజు మరలా పేదవాడిని దర్శించాడు. తన అసలు స్వరూపాన్ని బయటపెట్టగా ఆ పేదవాడు అతను గుర్తుపట్టి వణుకుతుండగా రాజు చిరునవ్వుతో, నీకేది కావాలో అది కోరుకో అన్నాడు. అందుకు ముసలి పేదవాడు, రాజా, నీవు నీ సింహాసనమును మహిమను విడిచిపెట్టి చీకటిలో మగ్గుతున్న ఈ నిరుపేదను దర్శించి నాతో పాటు గంజి త్రాగావు, నేల మీద పడుకున్నావు, నా కష్టాన్ని పంచుకున్నావు, నాకెంతో ఆదరణ ఇచ్చావు, ఎన్నో విలువైన బహుమతులు ఇతరులకు ఇచ్చావేమో, కానీ నాకు మాత్రం నిన్ను నీవే బహుమతిగా ఇచ్చుకున్నావు అని చెప్పి కన్నీళ్లతో ఆ రాజు చేతుల్లో ఒదిగిపోయాడు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు రాజులకు రాజయుండి దేవుడయుండి దాసుని స్వరూపం దాల్చి మనం పడియున్న చోటికి వచ్చి లోకాసువార్త 10:33 తన్ను తాను బహుమతిగా నీకు ఇచ్చుకున్నాడు. మరి ఆ యేసుకు నువ్వేమిచ్చావు? దేవుడి తన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమెన్.